హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. అక్కడ రీసెంట్‌గా బీఎన్‌పీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత తారిక్ రెహమాన్ ఆ పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనే ప్రధానమంత్రి కాబోతున్నారు. తాజాగా ఆయన ప్రమాణ స్వీకారానికి సైతం సిద్ధమవుతున్న నేపథ్యంలో మన భారతదేశం అతనికి ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ సహా 13 దేశాలను ఆయన ఆహ్వానించారు. ఈ 13 దేశాల్లో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా ప్రధాని మోదీకే ఈ ఆహ్వానాన్ని పంపినా కూడా మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసలు హాజరు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒకటే, ఇప్పటికీ బీఎన్పీ పార్టీకి సంబంధించిన విధానాలను ఇంకా ఆ పార్టీ స్పష్టం చేయడం లేదు. భవిష్యత్తులో భారత్కు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం సైతం ఉంది అని భారత్కు అనుమానం వచ్చిన నేపథ్యంలోనే మోదీ స్ట్రాటజిక్గా ఈ స్వీకారానికి హాజరు కావడం లేదనే తెలుస్తోంది. అయితే ఎందుకు ఈ విధానాలు ఇంకా అర్థం కాలేదు? గతంలో మోదీ ఆయన గెలుపొందిన వెంటనే శుభాకాంక్షలు తెలిపారో, అంతేకాకుండా గతంలో ఈ తారిక్ రెహమాన్ తల్లి ఎవరైతే ఉన్నారో ఖలీదా జియా, ఆమె బంగ్లాదేశ్కు మాజీ ప్రధానిగా సైతం పనిచేశారు. సో ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత్ తరపున మన దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కూడా మన నుండి ఏ విధమైన పేచీ ఉండదు అని అందరూ భావించారు. కానీ మోదీ ఉన్నట్టుండి ఒక స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఆ కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి భారత్కు బీఎన్పీ పార్టీతో ఎలాంటి పేచీ గతంలో ఉండేది కాదు. ముఖ్యంగా ఖలీదా జియా ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొద్ది వరకు అంటే మన దేశ వ్యతిరేక విధానాలను ఆమె అవలంబించారు. కానీ ఆ తర్వాత ప్రస్తుతానికి మనం చూసుకుంటే అక్కడ మహమ్మద్ యూనస్ పాలన కంటే ఈ తారిక్ రెహమాన్ పాలన కొద్ది వరకు బెటర్ అని మన దేశం భావించింది. అందువల్లనే కొద్ది వరకు ఆ పార్టీకి మనం మోరల్ సపోర్ట్ ఇచ్చినట్లు కూడా గతంలో కొన్ని గెస్చర్స్ ద్వారా మనం తేల్చి చెప్పేశాం. ఖలీదా జియా అంత్యక్రియలకు మన దేశం హాజరు కావడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే బీఎన్పీ పార్టీ ఎన్నికల్లో గెలుపొందిందో వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తారిక్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశాడు. అదేమిటంటే, భారత్లో ఇప్పటి వరకు తలదాచుకున్న షేక్ హసీనాను మాకు అప్పగించాలి. దీనిపై మా దేశంలో న్యాయపరమైన విషయాల్లో మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఆమె అప్పగింత జరిగే వరకు మేము ఆగబోము అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో అరాచక పాలన నడిపిన మహమ్మద్ యూనస్ ఈ ఎన్నిక తర్వాత ఆయన పదవి కోల్పోతారు అని అందరికీ తెలిసిందే. కానీ వెంటనే మరొక ప్రకటన సైతం వెలువడింది. అదేమిటంటే, మహమ్మద్ యూనస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగమవుతారు. ప్రభుత్వంలో ఆయన ఒక కీలక స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే కాకపోయినా కొన్ని నెలల తర్వాత అయినా ఆ దేశ అధ్యక్షుడి స్థానంలో మహమ్మద్ యూనస్ను నియామకం చేసే అవకాశం సైతం ఉంటుంది అని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మహమ్మద్ యూనస్కు బంగ్లాదేశ్ తరపున ప్రపంచవ్యాప్తంగా చాలా పలుకుబడి ఉంది. ఆయనకు డీప్ స్టేట్ ప్రతినిధులతో పాటు అమెరికా, చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాయి. సో తమ దేశం తరపున ఆయా దేశాల్లో వాణిని వినిపించాలి అంటే మహమ్మద్ యూనస్ చాలా బాగా పనికి వస్తారు అని తారిక్ రెహమాన్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అందువల్లనే ఆయన్ను బంగ్లాదేశ్లో ఒక కీలకమైన స్థానంలో ఉంచేందుకు సైతం సిద్ధమవుతూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో బంగ్లాదేశ్లో మళ్ళీ మహమ్మద్ యూనస్కు సంబంధించిన ప్రభావం మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందుకు కనుక వెళితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ దేశంలో మళ్ళీ అరాచక పాలన అండ్ భారత వ్యతిరేక వైఖరి పుట్టుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఆ దేశంలో ఇప్పటికే ఇటు విపక్ష పార్టీగా జమాతే ఇస్లామీ సైతం ముందుకు వచ్చింది. ఆ పార్టీకి ఏకంగా 68 స్థానాల్లో గెలుపొందింది. ఈ 68 ఎంపీ స్థానాల నియోజకవర్గాలను మనం మ్యాప్లో ఒక్కసారి పరిశీలన చేస్తే భారత్కు సరిహద్దు ప్రాంతాల్లోనే ఆ పార్టీ ఎక్కువగా గెలుపొందింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సరిహద్దుల్లో జమాతే ఇస్లామీ ప్రభావంతో మన దేశానికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు పన్నే అవకాశం సైతం ఖచ్చితంగా ఉంది అని భద్రతా సంస్థల నిపుణులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మన దేశ బోర్డర్ దగ్గర ఇప్పటి నుంచి మరింత ఇష్యూ పెరిగిపోయే అవకాశం ఉంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఈ దేశంలోకి వలసలను సైతం ప్రోత్సహించవచ్చు. తద్వారా మన దేశానికి ఇది ఒక థ్రెట్గానే మారే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మన భారతదేశం
భద్రతా పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మన దేశంలోకి అక్రమ వలసదారులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళను పూర్తిగా ఆపివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మన భారత్ అండ్ బంగ్లాదేశ్కు ఉన్న 4000 కిలోమీటర్ల బోర్డర్ ఫెన్సింగ్ మొత్తంగా పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది జస్ట్ 800 కిలోమీటర్లు మాత్రమే. ఈ 800 కిలోమీటర్లో 600 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి ప్రాంతాల్లోని ఈ సరిహద్దు కంచె ఇంకా పూర్తి కాలేదు. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు మమతా బెనర్జీ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్లో ఓటు బ్యాంకు పరంగా ఈ అక్రమ వలసదారులు చాలా ఉపయోగపడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ అక్రమంగా ప్రోత్సహించి వాళ్లకు ఆధార్, ఓటర్ కార్డులు ఇవన్నీ ఇప్పించి వాళ్ళను తన ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ఉన్నారు. తద్వారా ఎన్నికలు జరిగినప్పుడు ఈ అక్రమ వలసదారులు వేసే ఓటు వల్లనే ఆమె గెలుపొందుతున్న పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇటు మమతా బెనర్జీ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తోంది, అటు జమాతే ఇస్లామీ సైతం అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున మన దేశంలోకి పంపింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా వీరిలోనే కొంతమంది ఉగ్రవాదులు సైతం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభావితం ఆ దేశంలో గతంలో మహమ్మద్ యూనస్ పాలనా సమయంలో ఎక్కువగా ఉంది అంటే అది జస్ట్ జమాతే ఇస్లామీ కారణంగానే అని చెప్పుకోవచ్చు. ఈ ఇస్లామీ సంస్థకు అటు పాకిస్తాన్తో పాటు ఇటు బంగ్లాదేశ్లోనూ పెద్ద ఎత్తున ప్రభావం ఉంది. కాబట్టి అక్కడి యువతను వీళ్ళు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఈ పార్టీ ఇకపై నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తుంది. తద్వారా ఈ బోర్డర్ స్టేట్స్లో ఎక్కువగా మొత్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అవకాశం సైతం లేకపోలేదు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఇవన్నీ పరిణామాలను మనం గమనిస్తూ ఉంటే మన భారతదేశానికి తారిక్ రెహమాన్ పాలనపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తారిక్ రెహమాన్ గతంలో మహమ్మద్ యూనస్ లాగానే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాడా, మరీ ముఖ్యంగా మన దేశంలో అక్రమ వలసదారులను అడ్డుకునే ప్రయత్నం ఆయన ఎంతవరకు చేస్తాడు, అండ్ మహమ్మద్ యూనస్ గతంలో ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తాను అని చెబుతూ ఉండేవాడు. ఈ ఈశాన్య రాష్ట్రాలు అంటే మన దేశానికి చాలా వ్యూహాత్మక ప్రాంతాలు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ను చైనా తన భూభాగం అని వాదిస్తూనే ఉంది. పదే పదే బోర్డర్ దగ్గర వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. తద్వారా ఈ ప్రాంతంలో మనం వ్యూహాత్మకంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇటు బంగ్లాదేశ్కు చికెన్ నెక్ సిలిగురి కారిడార్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఇది చాలా చిన్న నేరో స్ట్రెచ్ కాబట్టి బంగ్లాదేశ్ ఏమైనా తోక జాడిస్తే ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ మరింత చిన్నగా అయ్యే అవకాశం ఉంది. తద్వారా మన దేశానికి ఇదొక వ్యూహాత్మక దెబ్బగానే మారుతుంది. అందువల్లనే భారత్ ఇప్పటి నుంచి తారిక్ రెహమాన్ పాలనను క్షుణ్ణంగా గమనిస్తూనే ఉంటుంది. ఒకవైపు ఆ పాలనతో మనం పూర్తిగా తెగదెంపులు చేసుకోకుండా స్పీకర్ను మా దేశ ప్రతినిధిగా పంపిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆయన విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విధానాల్లో ఏమైనా మార్పు ఉంటుందా లేదా అనే విషయాలన్నిటినీ మన దేశం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూనే ఉంటుంది. ఈ పరిశీలన మొత్తం పూర్తయిన తర్వాత ఆయన పాలన కరెక్ట్గానే ఉంది, మన దేశానికి ఎక్కడా కూడా వ్యతిరేకంగా లేదు అని గనక మనకు తెలిస్తే అప్పుడు మాత్రమే ఆయనతో మన దేశం చర్చలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ఆయనను మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్ను భారత్ ఏ విధంగా అయితే దూరం పెట్టిందో అదేవిధంగా తారిక్ రెహమాన్ను సైతం దూరం పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.